వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు వివిధ దేశాల సుందరిమణులు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది. చార్మినార్ అందాలు చుట్టుపక్కల ప్రాంతాలను సుందరిమణులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక పోజులను ఇచ్చారు. కాళేశ్వరం సరస్వతి పుష్కర ఏర్పాట్లను సోమవారం రాత్రి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల కోసం జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక 3 రోజుల్లోనే ఈ త్రివేణి సంఘం ఏదైతే ఉన్నదో గోదావరి, ప్రాణహిత, సరస్వతి, ఇక్కడ త్రివేణి సంఘం ఏదైతే ఏర్పాటు యూపీల మహాకుంభ్ ఎట్లయితే జరిగిందో దానికంటే బాగుంటాయి ఈ ఏర్పాట్లు అని చెప్పి నేను నమ్ముతున్నాను. మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం పని వేగంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మరి 3 రోజులు ఉన్నాయి. పని ఇంకా వేగంగా వెళ్ళాలి, ఇంకా వేగంగా పూర్తి కావాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది. దీన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి నోటీస్కి తీసుకెళ్తాను. ఎందుకంటే 3 రోజుల్లో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. మరి ఏర్పాట్లు మహాకుంభ్ కంటే ఇంకా 10 రెట్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇండియా టుడే ఇంటర్వ్యూలో మహాకుంభ్ వెళ్తున్నారా మీరు అని చెప్పి యాంకర్ అడిగితే వారు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మా దగ్గర పుష్కరాలు ఉంటాయి, మీరు మా దగ్గర రావాలని చెప్పి ఆహ్వానం ఇచ్చినారు. అదేవిధంగా నేను ఈరోజు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కూడా మీరు కూడా రావాలి, మాకు ప్రోత్సహించాలా, మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా, మాకు సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాయలసీమ యూనివర్సిటీ వివాదంపై బీసీ భవనంలో కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వహిస్తున్న నాయక్ అనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకవైపు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇస్తూ మరోవైపు భూములు అక్రమాలకు సహకరించాలని పట్నం రాజేశ్వరి ఆరోపిస్తుండగా వెంటనే కైలాస్ నాయక్ జోక్యం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, అతను అప్పు చేస్తే మన మధ్యలో కూర్చోబెట్టి విషయాలు తెలుసుకుందామని, అంతే తప్ప అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని కైలాస్ నాయక్ తెలిపారు. వాయిస్ ఇవ్వడానికి కూడా లేనన్న రేపు ప్రోగ్రామ్ ఉండగా ఈరోజు మేము అన్ని రెడీ చేసుకుంటుంటే చివరికి అడ్డగట్ట భారీగా ప్రయత్నం చేసినాం, మమ్మల్ని ఇబ్బంది చేయాలని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, కావాల్సిన మనం ప్రైవేట్ కేసులు ఇద్దాం,
కానీ మీడియా ద్వారా కానీ పంచాయతీల ద్వారా కానీ బయటకు పెట్టకూడదు అంటున్నాను నేను. ఆయన మన వైపు మార్చుకుందాం. ఏమంత దూరాలు చేసిన కూడా ఆరోపణలు వస్తాయి. మరి అది గమనించాల్సిన అవసరము ప్రజా సంఘాలు ఉండొచ్చు, మహిళా సంఘాలు ఉండొచ్చు, ఏమంటా ఉండొచ్చు. మనవాడు మనకు ఎవడు ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక టైం తీసుకుందాం, టీకా నాయకుని కూర్చోబెట్టుకుందాం. ఎందుకు సార్ నువ్వు ఇట్లా చేస్తున్నాను? ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ఏం నీకు ఈ కక్ష? ఎందుకు నీ మీద అంత ఆరోపణలు వస్తాయి నేను అడుగుతా. మీరు అడగలేకపోతే నీ వల్ల మా జాతికి ప్రాబ్లం వస్తుంది, వేరే ఉద్యోగాలు చేసే మా కుల ప్రాబ్లం వస్తుంది. ఇది అడుగుదాం. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉండొచ్చు, టీవీలో ఉండొచ్చు. నేను కూడా ఇప్పుడు రేపు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పేదంతా మోసము, వీళ్ళు ఒక ₹1 కోటి డిమాండ్ చేసినారు, ఆయన ఇయ్యనందుకు ఇట్లా మాట్లాడుతున్నారని నేను చెప్పొచ్చా? చెప్పనిక రాదు. ఎందుకంటే మాకు బాధ్యత ఉంది, మేమంతా ఒకటి. ఎక్కడెక్కడో ఆయన ఏదో ఒక పెళ్లి చేస్తాడు, ఆడికి వస్తా నేను, వాడు కూడా తెలియదు నాకు. ఈయన ఒక ధర్నా అక్కడ వచ్చి కూర్చుంటా, వాడు కేసు రాస్తాడు. నేను 4 ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ తిరిగినా, కోర్టుకు తిరిగినా, మొన్న తిరిగింది. మాకు బాధ్యత ఉంది కాబట్టి సమాజం మీద మేము ఒక్కరికి టార్గెట్ చేయకుండా టీకే నాయక అనుకుందాం. అబ్బా ఎన్ని కోట్లు సంపాదించినాడు అని కొడుకులు కూడా లేరు. ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? ఏం రాజకీయ నాయకుడా? మనవాడే కదా, మనందరూ తెలుసున్నాడు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీకే నాయకు తెలుసు. విద్యార్థుల పోరు వల్ల, ఆడ నాన్ టీచింగ్ ఉద్యోగస్తుల ప్రాబ్లం వల్ల నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. శేష్ పని ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది. పట్నం రాజేశ్వరి ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది. నేను కొన్ని సందర్భాలలో ఆమె రాజు అంటే కాలే అంటే ఆ ముందు ఆమె దగ్గరకు ఒక బాధితుడు వచ్చి ఉంటాడు. ఆమెకి ఎవరైతే వచ్చి ఉంటాడో ఆ బాధితునికి ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆమె. నెక్స్ట్ నా కాడికి వస్తాడు వాడు, రాజేశ్వరి రక్తాలన్నా నాకు టార్చర్ పెడుతుంది, పిలుస్తుంది అంటే నాకు వాని గురించి పూర్తిగా తెలుసు. ఏమంటది? లేదన్నా వాడు అన్యాయం చేసినది అంటది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు వచ్చి చెప్తే వాందే కరెక్ట్ అనుకుంటున్నాం. మనవాడు అనేది గమనించి మా తాండా పంచాయతీ చేయాలి. మేము తాండాలో ఒక సిస్టమ్ పంచాయతీ చేస్తాం. ఇప్పుడు కూడా నేను తాలూకా పోలీసులకు చెప్తాను. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఓవర్లోడ్తో మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ సతీష్లు మాట్లాడుతూ పర్మిషన్ల పేరుతో ఇష్టానుసారంగా అధిక లోడ్తో గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో గ్రామస్తులతో కలిసి లారీలను అడ్డుకున్నామని అన్నారు. అధిక లోడ్తో వెళ్తున్న మట్టి లారీలను నియంత్రించాల్సిన ఆర్టీఓ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మరణీయానికి గురిచేస్తుందని తెలిపారు. నేను అక్కడ వంట ఆడడం అంటారని చెప్తాను. కాక మహా టీవీ చేస్తాను ఇప్పుడే వచ్చారా? ఇది మొత్తం తీసుకున్నా. నారాయణపూర్ ఈరోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనుకుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యాన్న గారు ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు, అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడమో ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యజమానులు ఏదైతే ఈ మట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీకి కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయనేది కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది. దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏం ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నిబంధనల మేరకు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇంకొక విషయం, అయ్యా ప్రభుత్వ అధికారులారా మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు
ఎవరైనా ఒకరిద్దరు జేసీబీ పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకు? ఆ రైతులకు భూమి సారవంతమైందనే ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి. అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరం ఉన్నది కాబట్టి ఈ మట్టిని నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం. క్రితం కూడా మట్టి పర్మిషన్ ఇచ్చారు, తీసినప్పుడు ఇదే మా గ్రామానికి చెందినటువంటి వేణుగోపాలరావు గారు గాన్ల చోట్ల మట్టి తీసి పక్కపొంటి పొలంలో పోసుకుంటే కేసు పెట్టారు. మరి రైతు పోసుకుంటేనేమో కేసు పెడుతున్నారు, మరి ఇలాంటి దళారుల చేతులనేమో డబ్బులు తీసుకున్నారా మరి ఏం చేసారో తెలియదు. కానీ మరి యథేచ్ఛగా నడుస్తున్నాయి బండ్లు, మరి దానికి ఏమంటారు అనేది సమాధానం చెప్పాలి. రైతు పోసుకుంటేనేమో కేసు పెడతారు, దళారులు ఇటుక పట్టీలు మట్టి కొంటపోతేనేమో ఎవరు లేదు, ఇంకా అడ్డపడితే పోలీసులు పట్టుకపోతారు, మీరు ఆపద్దు కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అని చెప్పి మళ్ళీ ఉల్టా బెదిరింపులు. మరి అదే రైతు పోసుకుంటే ఇబ్బంది ఏమున్నది? పక్క పంటి చెరువుకు ఆనుకొని ఉన్న పొలంలో మట్టి సారవంతం కావాలి భూమి అని చెప్పి మట్టి పోసుకుంటే ఆయన మీద కేసులు పెట్టి ఇప్పుడు కోట్ల పంట తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మేము ఎవ్వరం కూడా పర్సనల్గా డబ్బులు అడుగుతలేము, మాకు డబ్బులు అవసరం లేదు. మాకు గ్రామం తరపున మేమందరం ఏకతాటిగా ఉండి మాకు ఈ మట్టి కొట్టొద్దని మేము అడుగుతున్నాం, అంతే తప్ప ఈ వ్యక్తిగతంగా ఎవరు డబ్బులు అడుగుతలేరు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు అదే కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక నలుగురు తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ కన్నా జెండా చౌరస్తాలన్నా కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక నలుగురు పెద్ద మనుషులు వస్తాం, మాట్లాడి నచ్చ చెప్పుకోరి. అంతేగాని వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి కనీసం కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన గ్రామంలో ఎవరికి చెప్పకుండా ఈ పని చేస్తారా? దొంగలు ఊరు దోస్తపోయినట్టు మొత్తం వచ్చి ఎవరు చెప్పకుండా మొన్ననే ఆ చెరువు కాడికి వచ్చి అనుకున్నారు. వాళ్ళే ఎవరైతే ఇటుక పార్టీలు ఉన్నారో వాళ్ళే చెరువు కాడికి వచ్చి పార్ట్నర్లు నాకంటే మట్టి నాకని చెప్పి అనుకున్నారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు. నాకు వీడియో కూడా ఉన్నది, పెడతాను. నేను చెరువు కాడికి వచ్చి నేను నాకు 20 ట్రిప్పులు మీరు కట్టింది ఎంతో చెప్పుర్రి. ఫస్ట్ 200 ట్రిప్పులా 60 ట్రిప్పులా నువ్వు 200 ట్రిప్పులు కట్టి 2000 తీసుకపోతా అంటే ఊరుకోరు. ఇక్కడ మీరు కట్టేది 60, 70, 200 ట్రిప్పులు, 180, 2000, 3000. గతంలో కూడా ఇట్లా జరిగితే మేము గొడవ చేసినాము, ఆపినాము, ఆడికే స్టాప్ అయింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు గమనించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో కారుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి తీసుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు ఆపి నిలదీయడంతో వెళ్లిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ హైలైట్ కొట్టినాడు బండి ప్రాన్ మీకే. ములుగు జిల్లా బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. పలువురు రైతులు ధాన్యం రాశులపై బస్తాలపై పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జీడివాగు పొంగి 200 ఎకరాల మేర వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో పాటు తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వర్షంలో సైతం ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆరబోసుకున్న రాసుల చుట్టూ నీళ్లు చేరకుండా కాలువలు తీశారు. అధికారులు రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గిన అన్న మా రైతుల పరిస్థితి ఇది. ఇంత మోకాళ్ళ వంటి వరదలా కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ వడ్లే ఇవన్నీ వడ్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టుకుపోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు.
ఇంతవరకు మీ ఎవరికి రూపాయి కట్టాలనో ఏడ తేవాలనో మా భార్య పిల్లల్ని ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వేములవాడ ప్రజలు సాయంత్రం వరకు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపునిచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ
చేసిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगाद्वेषजं चन्नोऽस्तु द्विपदे चतुष्पदे ओम शांति शांति అట్లా మూడు చేద్దాం శ్రీ మహా అందులో పెట్టేస్తే ఓకే అక్కడ పెట్టండి గురుత్వ సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాః ఇక్కడ ఇందులో వేసేయము శుభశోభనా ప్రవర్తంతే నమః ఓంకారమాదిం కృత్వా భవద్విరణ్యాదః నవో నవో భవతి జాయమానోహ్నాం ఏదృశసామే చక్రే భాగం దేవేభ్యో దధాధ్యాయన్ ఇందులో వేసేయి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః రచ్చం యవరావరణే మహే ఘాతం నాకిచ్చే రచ్చం యవరావరణే మహే ఘాతం యజ్ఞ ఒక పేసిన ఒకటి తెచ్చి పదాముపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుఖశ్రేగదంతస్సా కవిలోకజకర్ణికాలంబోదరసుకటో రాజోగణాధిపాయంతదేవస్థాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో ఆచార్యదేవతాభ్యో నమః అక్షదాం సమర్పయ ఇక్కడేసి దేవుడి మీద వేసి గంధాన్ ధారయామి కుంకుమైలేపనాది పరిమళ ద్రవ్యాణి సమర్పయామి పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి వనస్పతిర్వే దివే బుధవారం భూపాల్పల్లి పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలో శ్రీ సాయి ఆయుష్ ఆయుర్వేద ఆరోగ్య నిలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డేంజరస్ మందులు ఈరోజు మందులు ఎక్కువ వాడినా ఇన్ఫెక్షన్ అయి డ్రగ్స్ తోని వేరే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీలు కానీ లివర్ కానీ అదేవిధంగా ఏదైతే వీక్ పాయింట్ ఉంటుందో మందులు 5-6 రకాలుగా మందులు రాస్తా అంటాడు. ఆ 6 రకాల మందులు పొద్దున 4 వేసుకో, సాయంత్రం 4 వేసుకో. ఆ వేసుకున్నటువంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఇంకో బీమారి తయారై ఈరోజు ఆ బీమారితో సతమతమయ్యే పరిస్థితి పేషెంట్కు కలుగుతుంది. ఆ పేషెంట్ను ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవాలని ఆతృత ఉంటుంది. ఆ ఆపరేషన్తో ఇంకో బీమార్ అటాక్ అవుతూ ఉంటుంది. కనుక ఇలాంటి పరిస్థితులను మనం కొని తెచ్చుకోకుండా ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే మనము పురాతనమైనటువంటి వెండి చెంబులో వెనుకడ మంచం కింద చెంబు పెట్టుకొని లడ్డ తాగేది. ఇప్పుడు అదే బాటిల్స్ వచ్చాయి. ఈరోజు ఫ్రిడ్జ్లా కూల్ పెరుగు కానీ వాటర్ కానీ తీసుకోకూడదు. నేనైతే ఎప్పటికీ 360 రోజులు గోరెచ్చని నీళ్ళు తాగుతా. 360 days వాటర్ మనం ఒక 3 లీటర్లు 4 లీటర్లు మనిషి తీసుకుంటే ఏ బీమారి రాదు, ఏ రోగం రాదు. తిండి కూడా దొరికింది కదా, ఇక్కడ 2 ఇడ్లీలు ఇంకో 2 వడలు తిందామని అంటే ఇంకో లేని బీమారి కూడా తయారవుతుంది. కనుక మనము ఆలోచనతో ఇవన్నీ కూడా మనము అలవాటు చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా మానవుడు జీవన శైలిని మార్చుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాల్లో ఈ ఆయుర్వేదిక్ డాక్టర్కి సంబంధించినటువంటి వారు ఈరోజు ఉంటే ఉత్తరేణిని వాడు,
లేకపోతే బ్రష్ను వాడు, లేకపోతే ఈ పేస్ట్ను వాడని చెప్పారు. లాస్ట్కి పేస్ట్ను వాడండి. నేనైతే మొదలని ఉత్తరేణి పుల్లలను వేప పుల్లనే వాడమని చెప్తా. దాని తర్వాతనే దీన్ని వాడాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ హాస్పిటల్ ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరి అభివృద్ధి చెందాలని, దీన్ని అందరి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ మేము కానీ మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుందని తెలియజేస్తూ, ప్రజలకు మేలు కలిగే విధంగా మీ సేవలు ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మరి అదే విధంగా మేనేజ్మెంట్ వారికి, నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.